హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 20 నుంచి, వచ్చే నెల 20 నుంచి గ్రామ సచివాలయాలకి ఎగ్జామ్ పెట్టాలని వాళ్ళు ఒక ఆగస్టు 12వ తారీఖు అనుకుంటా, ఈ నెల 12న వాళ్ళు ఒక మంత్రులు అధికారులు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడో జనవరిలో జరగాల్సిన ఈ పరీక్షలు ఫిబ్రవరి అని, ఆగస్ట్ అని అలా మార్పులు చెందుతూ చివరికి సెప్టెంబర్ 20న పరీక్షలు పెట్టాలని వాళ్ళు నిర్ణయించుకున్నట్లు మనకి అధికారికంగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కరోనా పాండమిక్ జాగ్రత్తలు పాటిస్తూనే ఎగ్జామ్ పెట్టాలన్నది బహుశా ప్రభుత్వపు భావన. ఇక మళ్ళీ వాయిదా పడుతుందిలే ఇంకోసారి అని అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే శానిటైజేషన్కి సంబంధించిన జాగ్రత్తలు కూడా వాళ్ళు చర్చించారు మన 12వ తారీఖు జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో. కనుక గ్రామ సచివాలయాలకి ప్రిపేర్ అవుతున్న మీ అందరూ ఇక సీరియస్ అవ్వాల్సిన విషయం దగ్గర పడిపోయింది. ఇంక ఇంచుమించు సెప్టెంబర్ 20 అని అన్నచో ఆ యొక్క 20 రోజులు, ఈ యొక్క 15 రోజులు, మొత్తం 30 రోజులు, 35 రోజులు మీ చేతిలో ఉన్నాయి. కనుక ఈ 35 రోజులు మీరు బాగా కనుక చదువుకోగలిగితే, సీరియస్గా మీరు అటెంప్ట్ చేస్తే ఉద్యోగాలు కంపల్సరీ మీకు లభిస్తాయి. ఉద్యోగం చిన్నదా పెద్దదా అనేది కాదు, దాని గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి గ్రామ సచివాలయాల్లో మిగిలిపోయిన పోస్టులకి భర్తీ చేయడానికి మళ్ళీ నోటిఫికేషన్ రావడం, దానికి పరీక్ష సెప్టెంబర్ 20 నుంచి అని అనడం, ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఒకసారి అంకెల్లో గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎన్ని పోస్టులకి రిక్రూట్మెంట్ జరగబోతుంది అనే అంశాన్ని అంకెల్లో ఒకసారి నేను చదివి మీకు వినిపిస్తాను. అంకెల్లో చదివి మీకు నేను వినిపిస్తాను. 16,208 ఉద్యోగాలు. 16,208 ఉద్యోగాలు. లేకపోతే 16,208 ఉద్యోగాలు. 1, 10, 100, 1000. ఓకేనా? సుమారుగా 10,63,168 మంది పోటీ పడుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, 10,63,168 మంది పోటీ పడుతున్నారు. అంటే సుమారు 11 లక్షలు. అంటే పోటీ 1:75 ఉంటుంది. ఇంచుమించు 1:75, 1:70 అలా అప్రాక్సిమేట్లీ ఆ టైప్లో ఉంటుంది మనకి. 16,208 ఉద్యోగాలు. మరి 19 రకాల పోస్టులు. ఆ పోస్టుల సంఖ్య 16,208. ఇక ఎక్కువగా మనకి పోటీ పడుతుంది కేటగిరీ 1కి ఎక్కువ డిమాండ్. మీ అందరికీ తెలిసిందే, పోయినసారి కూడా కేటగిరీ 1కి ఎక్కువ డిమాండ్. ఈ కేటగిరీ 1లో కేటగిరీ 1కి సుమారు 4.5 లక్షల మంది రాస్తారు. కేటగిరీ 1కి 4.5 లక్షల మంది రాస్తారు ఇంచుమించు. అంటే ఎక్కువ డిమాండ్. గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీసు, ఇలాంటి ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే పరీక్ష ఉంటుంది. మీ అందరికి తెలిసిందే, మీరందరూ గతంలో రాసిన వాళ్ళే. ఎవరైతే 16,208 ఉద్యోగాల కోసం సుమారు 11 లక్షల మంది దరఖాస్తు చేశారో, మీరందరూ గతంలో కూడా దాదాపుగా 75% పిల్లలు రాసిన పిల్లలే. మీరందరూ మళ్ళీ రాయబోతున్నారు. కనుక గత పరీక్షా పత్రాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి పరీక్షా పత్రాలను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చెప్పుకోబోయే ముందు
పోటీ కొంచెం తీవ్రంగానే ఉండడాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి ఈ తీవ్రత ఉన్నటువంటి పోటీ దృష్ట్యా రాయబోతున్న కొత్త పిల్లలు, ఇదివరకే రాసి మళ్ళీ ఇప్పుడు రాయబోతున్న పాత పిల్లలు, మీరందరూ కలిసి చాలా జాగ్రత్తగా ఈ ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ విడత ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ జాబులు చేస్తున్నారు, మీ అందరికీ తెలిసిందే. ఉద్యోగం చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి, ఉద్యోగ సాధన అనేది ప్రధానమైన విషయం. కాబట్టి 16,208, పోటీ సుమారు 11 లక్షలు. కాబట్టి ఇక్కడ ఏదో లక్షలు చెప్పి భయపెడతలేదు. కొంచెం స్టఫ్ ఉండి కొంచెం గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఉండిన పిల్లలు సులువుగా ఈ జాబుని సాధిస్తారు. వీటి కోసమే కూర్చున్న వాళ్ళు మరింతగా రాత్రి పగలు మరింతగా కష్టపడితే ఈ జాబుల్ని సాధించవచ్చు. 16,208, 11 లక్షల మంది పోటీ పడుతున్నారు. సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు పెట్టడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు 15,000 నుంచి జీతపు స్కేల్ ఉంటుంది, 15,000 నుంచి 44,000, 42,000 ఇట్లా జీతపు స్కేల్ ఉంటుంది. బహుశా నాకు తెలిసి ఇది కాక ఇంకా మీకు ఫ్యూచర్లో అలవెన్స్లు ఇట్లాంటివన్నీ అన్నీ ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎన్ని ఉంటాయో అన్నీ మీకు సమకూరుస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా చెప్పేది ఇవి తాత్కాలిక ఉద్యోగాలు కాదు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక్కడ క్లారిటీ మీకు నేను ఇవ్వాలి. ఇవి తాత్కాలిక ఉద్యోగాలు కాదు, ఖచ్చితంగా పర్మనెంట్ ఉద్యోగాలు. అర్థమవుతుందా? ఎవరో మధ్యలో పుకారు లేపారు తాత్కాలికమే, నెక్స్ట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ వస్తే ఇబ్బంది అవుతుంది వీళ్ళకి, ఇవన్నీ అబద్ధాలు. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. కాకపోతే ప్రొఫెషనల్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా చేసుకుంటే మీరు ఈ జాబుల్లోనే స్థిరపడవచ్చు, లేదా ఈ జాబ్ చేసుకుంటా గ్రూప్స్ కూడా రాసుకోవచ్చు. మొన్న జాబులు కొట్టిన చాలామంది పిల్లలు గ్రూప్స్ నుంచి వచ్చిన వాళ్ళు, గ్రూప్స్కి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పిల్లలు, వాళ్ళు మళ్ళీ ఆ జాబ్ చేసుకుంటానే మరి రాబోతున్న క్యాలెండర్కి, రాబోతున్న గ్రూప్ 2కి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు సీరియస్గా. పగలు పని ఉంటుందబ్బా, రాత్రి 11 దాకా చదువుకోవచ్చు కదా, తెల్లవారుజాము 4 చదువుకోవచ్చు కదా. మరి ఆల్రెడీ మీకు తెలిసిన సిలబస్సే నా నోట కొన్ని విషయాలు మీకు చెబుదామని నేను అనుకుంటున్నాను. ఒక పరీక్ష రాయబోయేటప్పుడు ముందు సిలబస్ మీద క్షుణ్ణమైన అవగాహన ఉండాలి. 35 రోజులు టైం ఉంది, ఇంకా 35 డేస్ టైం ఉంది మీ ముందు. 35 డేస్ అంటే తక్కువేం కాదు. 35 డేస్ ప్లస్ 35 డేస్ 70 రోజులు. అంటే మిగతా 35 డేస్ ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మిగతా 35 డేస్ రాత్రి వచ్చాయి. రాత్రి కూడా ఒక పగల కింద లెక్కేసుకోండి. 6 గంటలు నిద్రపోండి, 5 లేదా 6 గంటలు నిద్రపోండి. నిద్రపోయినా రాత్రిలో ఇటొక 4 గంటలు, ఇటొక 3 గంటలు, అటొక 2 గంటలు మళ్ళీ మిగులుతాయి మీకు రాత్రిలో. అందువల్ల ఆ భాషలో 70 రోజులు అని చెప్తా ఉన్నా. అయ్యో, నేను మళ్ళీ మీకు చెబుతాను. ఒక మంచి పని కోసం, లైఫ్లో స్థిరపడడం కోసం, ఒక మంచి పని కోసం, లైఫ్లో స్థిరపడడం కోసం, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత లంచాలు తీసుకోకుండా 10 మందికి సహాయపడడం కోసం, ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత లంచాలు తీసుకోకుండా సమాజానికి సహాయపడడం అనే కోణంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. ల్యాండ్ సర్వేయర్ అయ్యారని మీరు పొలాలు కొలిస్తే, ల్యాండ్ సర్వేయర్ అయిన తర్వాత పొలాలు కొలిస్తే, కొలిసింది వచ్చిన తర్వాత డబ్బులు తీసుకోవడం, ఆ కొలిపించుకున్న బక్క చిక్కిన రైతు దగ్గర డబ్బులు తీసుకోవడం, ఊళ్ళోనే ఉద్యోగాలు వస్తే డబ్బులు సంపాదించుకుందామనే ఫీలింగు, ఇలాంటివి అస్సలు పెట్టుకోవద్దు. ఒకవేళ రేపు జాబ్ రాగానే ఎవరైనా డబ్బులు ఇస్తానన్నా తీసుకోకండి. మీ జీతం మీకు వస్తుంది, ఇంకా మీ జీతంలో ఎదుగుదల ఉంటుంది, మీ జీతంలో దేవుడు కూడబెడతాడు, మీ లైఫ్లో పొదుపు చేస్తాడు దేవుడు. అందువల్ల ఒక పర్మనెంట్ ఉద్యోగం చిన్నదా పెద్దదా అని కాదు. మరి ఇలాంటి ఉద్యోగం కోసం మీరు సెప్టెంబర్ 20న రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిలబస్ లక్షణాలు, సిలబస్లో క్వాలిటీస్ ఏమున్నాయి అంటే మీ అందరికీ తెలుసు. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం ఇందులో ఉంటుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రిపరేషన్ నార్మల్గా జరిగితే కుదరదు. ఈ సిలబస్లో మీ ప్రిపరేషన్ నార్మల్గా జరిగితే కుదరదు. గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లెవెల్లోనే మీ ప్రిపరేషన్ జరగాలి. గ్రూప్ 2, గ్రూప్ 1 ఆబ్జెక్టివ్ పరీక్షలు ఉంటాయి కదా, దాంట్లో తొలి దశల్లో, మలి దశల్లో
కొన్నిట్లో గ్రూప్ 1లో తొలి దశలో ఆబ్జెక్టివ్, గ్రూప్ 2లో తొలి మలి దశలో ఆబ్జెక్టివ్. ఈ ఆబ్జెక్టివ్ రేంజ్లో మీరు ప్రిపేర్ అవ్వాలి, ఒక రేంజ్లో ప్రిపేర్ అవ్వాలి, తమాషా కాదు. కారణం ప్రీవియస్ పేపర్లను దృష్టిలో పెట్టుకుంటే. అందువల్ల సిలబస్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ఒకసారి మీకు సిలబస్ నేను గుర్తు చేద్దామని. అదేంటంటే హిస్టరీ అని ఒకసారి ఇచ్చారు. ముందు నా సబ్జెక్ట్ చెబుతా, నేను నా సబ్జెక్ట్ పక్షపాతిని కదా, అందువల్ల నా సబ్జెక్ట్ చెప్తా. ముందు హిస్టరీ అన్నారు, తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆఫ్ ఏపీ హిస్టరీ అని అడిగారు. చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి మరియు స్వాతంత్ర ఉద్యమం, ఇలా హిస్టరీ సిలబస్ కూడా ఎగ్జామ్లో ఉంది. అలానే ఇంకోటి పాలిటీ అంటే రాజనీతి శాస్త్రం అండ్ రాజకీయాలు, వాటికి సంబంధించినటువంటి మ్యాటరు. ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ. జాగ్రఫీ, ప్రధానంగా బాగా మీరు స్ట్రెచ్ చేయాల్సింది ఏపీ జాగ్రఫీ. పోయినసారి ప్రీవియస్ ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే ఏపీ జాగ్రఫీ నుంచి ప్రశ్నలు బాగా వచ్చాయి, అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చాయి ఏపీ జాగ్రఫీ నుంచి. మీరు దాని గురించి నేను మీకు చెప్తాను. ఆ తర్వాత విభజన చట్టాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. విభజన చట్టం చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్ర 2014 జూన్ 2న రాష్ట్రాలు 2, ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయింది. విభజన చట్టం వచ్చింది. ఆ విభజన చట్టంలో షెడ్యూళ్ళు, ఆ విభజన చట్టంలో ప్రకరణలు, ఆ విభజన చట్టంలో భాగాలు, ఇవన్నీ చాలా కీలకం, చాలా ముఖ్యం మీ ప్రిపరేషన్లో. కాబట్టి విభజన చట్టం ఒకటి బాగా చూసుకోవాలి. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే హిస్టరీ సంపూర్తిగా చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీ కనుక తీసుకుంటే ఏన్సెంట్, మిడివల్, మోడర్న్, ఆ తర్వాత వచ్చి ఏన్సెంట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్ర, మోడర్న్ ఆంధ్ర అండ్ మోడర్న్ ఫ్రీడమ్ మూమెంట్. ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చర్లో కూడా నేను మొన్న ఒక వీడియో చేశాను మీకు, పెయిడ్ 150 రూపీస్ వీడియో అని. ఆ వేదిక్ కల్చర్లో కూడా ఆ సాహిత్యంలో 2-3 ప్రశ్నలు వచ్చినాయి, అదొకటి. ఆ తర్వాత మళ్ళీ ముస్లిం పీరియడ్లో పెద్దగా తగలేదు ప్రశ్నలు. మోడర్న్కి వచ్చేటప్పుడు యూరోపియన్ సెటిల్మెంట్స్, దాంట్లో యూరోపియన్ సెటిల్మెంట్స్, ఆఫ్టర్ దట్ కర్ణాటిక్ వార్స్, ఆఫ్టర్ దట్ ఫ్రీడమ్ మూమెంట్, 1857 రివోల్ట్, 1857 శుభాల తిరుగుబాటు, ఆ తర్వాత వందే మాత్రం, శాంతి రాకన్ ఉద్యమం, ఇలా ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ముస్లిం పీరియడ్ కొద్దిగా తగ్గించి ఏన్సెంట్ బాగా అడిగారు, మోడర్న్ బాగా అడిగారు. సరే, ఏంటో తర్వాత చూద్దాం, మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఇవి కాక హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, ప్రధానంగా విభజన చట్టం, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ వరకు చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కారణం ఏంటంటే ఒకప్పుడు కరెంట్ అఫైర్స్ చదవాలంటే 6 నెలల్లో వదిలేసి చదవచ్చు, ఎందుకంటే అప్పుడు అది మాన్యువల్ ఉండే కాబట్టి. ఇప్పుడు అలా కాదు, నిన్న జరిగింది కూడా ఈరోజు కరెంట్ అఫైర్స్ కింద పెట్టేస్తున్నారు, నెట్లో పెడుతున్నారు, మీరు పరీక్ష పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు వరియాల్సినటువంటి అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ కూడా ఓ రకంగా చెప్పాలంటే అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూసుకోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి మనకి ప్రింటింగ్ పేపరే ఇచ్చారు, ఈసారి కూడా కొంచెం ప్రింటింగ్ పేపరే ఇస్తారు. అందువల్ల ఒక 15 రోజులు వెనక కరెంట్ అఫైర్స్ అటు నుంచి అప్లోకి మీరు చూసుకోవాలి. ఆ కరెంట్ అఫైర్స్లో కూడా కీలకం ఏంటన్నా అంటే సాక్షి పేపర్లో ప్రభుత్వ పథకాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. వివరంగా రాస్తారు సాక్షి పేపర్లో. మిగతా పేపర్లు ఎందుకు రాయరు అంటే అది మనం మాట్లాడుకోకూడదు. సాక్షి పేపర్లో వివరంగా రాస్తారు, వాటిని మనం చూడాలి. అవి ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నవరత్నాలు, వివిధ సామాజిక వర్గాల వారికి ప్రవేశపెడుతున్న అనేక పథకాలు, ఆ పథకాల ప్రారంభోత్సవాలు, ఆ పథకాలు ఇస్తున్నటువంటి అమౌంటు, ఆ తర్వాత ఆ పథకాలు కేటాయించిన బడ్జెట్లు, రైట్. ఆ పథకం ఎక్కడ ప్రారంభించారు? ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఎంతమందికి లబ్ధి జరుగుతుంది, ఇలా ఒక పథకం యొక్క తాట తీయాలి మీన్స్ పూర్తి విషయాలు మీరు తెలుసుకోగలగాలి. నవరత్నాలే కాకుండా అదనంగా చాలా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టబడుతున్నాయి. ఆ సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే చక్కగా వీటన్నింటినీ కవర్ చేసేది సాక్షి పత్రికే. కాబట్టి సాక్షి పత్రికను మీరు బాగా చదవాలి. అది మాత్రం గ్రామ సచివాలయాల్లో జాబ్ సాధించాలంటే సాక్షి పత్రిక చదవాలి. ఎందుకు చదవాలంటే ఆ పత్రిక చాలా వరకు విషయాలు కవర్ చేస్తుంది కాబట్టి. అందువల్ల అది మన ఉద్యోగాన్ని కోరుకుంటున్నాం కాబట్టి, మనం స్థిరపడాలి లైఫ్లో అనుకుంటున్నాం కనుక ఆ పత్రిక ఈ పత్రిక అని అనుకోకుండా ప్రధానంగా ఆ పత్రిక కనుక మీరు చదివితే చాలా వరకు మనం కరెంట్ అఫైర్స్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది నేను పాజిటివ్గా చెప్తున్న దృక్పథం.
దీన్ని ఎవరు నెగిటివ్ తీసుకోకండి. మనకు జాబ్ కావాలి, జాబ్ సాధించాలి. అది చిన్నదా పెద్దదా అనేది కాదు. జాబ్ ఉంటేనే రేపు మన లైఫ్ బాగుంటుంది. అందువల్ల గుర్తుపెట్టుకోండి, రైట్? ఇది అందుకోసం నేను ఆ మాట చెప్తున్నాను. దయచేసి మనసుకు తీసుకోకండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు మొత్తం నాకు తెలిసి ఇప్పుడు పరీక్ష రాస్తున్న 11 లక్షల మందిలో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసిన నా పిల్లలు, నా స్టూడెంట్లు, నేను అంచనా ర్యాండమ్గా నేను ఒక సర్వే చేశాను. చిన్న సర్వే అంటే సర్వే ఏం కాదు కానీ, బట్ నోటి మాట ద్వారా కనుక్కుంటే చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్న దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే కరోనా పాండమిక్ వల్ల ఆ ఎగ్జామ్ జరిగిద్దా లేదా, మళ్ళీ వాయిదా పడింది, ఇట్లాంటి కోణంలో ఉన్నారు. ఇవన్నీ పెట్టుకోకండి. దయచేసి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. నా దృష్టికి వచ్చినంత వరకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్న పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా సీరియస్గా ఈ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎందుకంటే నేను చెప్తున్నాను, 1:70 నుంచి 75 వరకు ఒక పోస్టుకి 70 నుంచి 75 మంది పోటీ పడుతున్నారు కాబట్టి పోటీ గట్టిగానే ఉంది. కాబట్టి గట్టిగా పోటీ నుంచి మీరు బయటపడాలంటే మీ ముందు సీనియర్ లాగా మీరు చేయాల్సిన మొదటి పని ప్రీవియస్ ప్రశ్నపత్రాలు అసలు చూశారా? గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు మీరు చూశారా? మీరు ఏ పోస్టుకు పోటీ పడుతున్నారో మీ సబ్జెక్టు కాకుండా జనరల్ స్టడీస్లో కూడా అడుగుతున్న బిట్లను మీరు చూశారా? ఒకసారి చూడండి, ప్రీవియస్ ప్రశ్నపత్రాలు చూడండి, ఎలా అడుగుతున్నాడు అని చూసి ఒక అంచనాకు రండి. ముందు సిలబస్ చెప్పాను కానీ నేను అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఆ తర్వాత జనరల్ స్టడీస్లో సబ్జెక్టులు, ఈ సబ్జెక్టులన్నిటి మీద మీకు ఒక అవగాహన ఉంది కానీ ఈ సబ్జెక్టులలో బిట్లు ఎలా అడిగారు, ఇది పంచాయతీ సెక్రటరీ కాబట్టి గ్రూప్ 4 లేదా గ్రూప్ 3 ఇలా ఏమైనా అడిగారా, ఇలా అడుగుతున్నారా అని అనుకునేరు. నో, గ్రూప్ 2కి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎంత డెప్త్గా అయితే అడుగుతున్నారో ఆబ్జెక్టివ్ బిట్లు అంత డెప్త్గా మీకు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. అంతే తప్ప ఈ లెవెల్ ఇదే అడుగుదామని ఏమీ లేదు. కనుక మీరు గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిన పిల్లల లెవెల్లో మీరు ప్రిపేర్ అయితేనే ఈ కేటగిరీ 1 కింద పోస్టు మీకు వచ్చి తీరుతుంది. కేటగిరీ 1 కానీ మీరు సంబంధిత సబ్జెక్ట్ ద్వారా అర్హులై ఉన్న పోస్టులు కూడా మీకు రావాలంటే జనరల్ స్టడీస్లో మంచి మార్కులు రావాలి. మీ సబ్జెక్టులో మీరు తోపులే, మీ సబ్జెక్టులో మీరు కేక, బట్ జనరల్ స్టడీస్లో కూడా మీరు పర్ఫెక్ట్ కావాలి. జనరల్ స్టడీస్లో పర్ఫెక్ట్ కావాలంటే ఒకసారి పాత ప్రశ్నపత్రాలను పరిశీలించారు. పాత ప్రశ్నపత్రాలు 2019లో జరిగిన ఈ ప్రభుత్వమే నిర్వహించినటువంటి గ్రామ సచివాలయాల ఎగ్జామ్ పేపర్స్ అన్నీ మీరు రివ్యూ చేసుకోవాలి. జనరల్ స్టడీస్ అన్నీ మీరు చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి మీరు వరంగా చెప్పాలంటే ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నెట్లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి. ఆ మోడల్ పేపర్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ 35 రోజుల్లో మీరు ప్రిపేర్ కనుక అయ్యి ఉంటాయి. ఆ తర్వాత ఇంకోటి మోస్ట్ ఆఫ్ ఆల్ మరీ నేను చెప్పేది ఏంటంటే, క్వశ్చన్లు అంత అల్లటప్పగా లేవు. ప్రీవియస్ ప్రశ్నపత్రం ఎలా ఉందంటే, కొన్నేమో పేరాలు ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చి రాయమంటున్నారు. ప్రీవియస్ ప్రశ్నపత్రం ఎలా ఉందంటే మ్యాచ్ ది ఫాలోయింగ్. ప్రీవియస్ ప్రశ్నపత్రాలు ఎలా ఉన్నాయంటే మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా ఈ క్రింది జతలలో ఎన్ని జతలు సరిగా జతపరచబడినవి, నాట్ కాదు, బడినవి ఎన్ని జాగ్రత్తగా వాస్తవంగా జతపరచబడినవి 4 ఇచ్చాడు. 4 వాస్తవంగా కరెక్ట్ ఉన్నాయి, 3 ఉండొచ్చు, కింద 3, 2, 1 ఇలా కూడా ఇచ్చాడు. అది ఎంత కష్టమైనటువంటి పాయింట్. ఆ తర్వాత జాగ్రఫీలో డైరెక్ట్ బిట్లో చేసింది, ఫలానా ఖనిజ వనరు ఎక్కడ ఉంది, ఫలానా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఇలా. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నుంచి కూడా 4-5 ప్రశ్నలు తగిలినాయి. అవి కూడా తక్కువేం లేవు, అవి కూడా సబ్జెక్ట్ చదివితేనే మనం చేయగలం. పాలిటీ కూడా చాలా పేరా క్వశ్చన్ గ్రాఫ్లు ఇచ్చాడు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సైన్స్ మీద కూడా ఎక్కువ ప్రశ్నలు వచ్చినాయి. ఇక అర్థమెటిక్, రీజనింగ్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ లాగానే అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవి కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కొంచెం బరువుగానే ఉంది పేపర్. ప్రీవియస్ పేపర్ని ఒకసారి మీరు చూస్తే ఒక లెవెల్ ఏంటో మీకు అర్థమవుతుంది. అందువల్ల నేను మీకు చెప్పేది, పోయినసారి పేపర్లు చాలా లోతుగా అడిగారు. ఎందుకు మిమ్మల్ని నేను భయపెడతలేదురా, లోతుగా అడిగారని అదని ఇదని నేను మిమ్మల్ని భయపెడతలా, మీరు జాగ్రత్త పడతారని, ఈ 35 రోజుల్లో మీరు బాగా చదువుతారని. కొంతమంది అడిగారు నన్ను, సార్ మేము గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము, మరి ఈ గ్రామ సచివాలయాలు రాయమంటారా సార్ అని. నో, రాయాలి. ఇది మీకు టెస్టింగ్ డ్రిల్ అనుకోండి, టెస్టింగ్ డ్రిల్ అనుకుని ఈ పరీక్షలు రాయండి. ఈ జాబ్ సాధించిన తర్వాత గ్రూప్ 2 రాదురు కానీ, గ్రూప్ 1 రాదురు కానీ, వచ్చే క్యాలెండర్ని అందుకుందరు కానీ, కళ్ళ ముందు సెప్టెంబర్ 20 నుంచి అంటురు కదా. మరి కనుక ఈ 35 రోజులన్నా కూర్చోండి అబ్బా, 35 రోజులన్నా కూర్చోండి.
35 రోజులు కూర్చుంటే మనం జాబు దిశగా మనం సాగడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే మరీ నేను మీకు చెప్పేది, జనరల్ స్టడీస్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రధానంగా హిస్టరీ బాగా చదవండి. హిస్టరీలో కూడా ఎక్కువ బిట్లే వచ్చాయి, జాగ్రఫీలో వచ్చాయి, పాలిటీలో వచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చాయి, పర్యావరణం మీద ఎన్విరాన్మెంటాలజీ మీద వచ్చాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ పెద్దగా నాకు తగిలినట్టేం లేవు, అలానే కరెంట్ అఫైర్స్ మీద వచ్చాయి. ఇంతకన్నా మించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పిప్పి చేయాలి, దుమ్ము 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 లేపాలి, దానికి సాక్షి పేపర్ చదవాలి. ఆ పథకాలు మనకు ఉపయోగపడతాయి. గవర్నమెంట్ రాసే పథకాలు మనకి చక్కగా, గవర్నమెంట్ కాదు సారీ నన్ను క్షమించండి, సాక్షి పేపర్ రాసేటటువంటి పథకాలు మనకి ప్రిపరేషన్లో మనకి ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనం గట్టెక్కడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు. కనుక సెప్టెంబర్ 20న రాబోతున్న ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతారా, లేదా కాడి పక్కన పడేసి ఏం ప్రిపేర్ అవుతాంలేనని జీవితంలో ఉద్యోగం లేకుండా అలా మిగిలిపోతారా? మీ హోదాని మీరే పెంచుకోవాలి. ఎప్పుడూ మీరు పేదరికంలోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు అనుకుంటే పైకెక్కుతారు, అనుకోకపోతే అక్కడే ఉంటారు. మీరు అనుకుంటే పైకెక్కుతారు, లేదా అక్కడే ఉంటారు. నేను ఆల్రెడీ చెప్తున్నా, 11 లక్షల మంది అప్లై చేశారు. చేసినప్పటికీ పోటీ చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. కనుక ఆ తక్కువ పోటీలోనే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకోటి కూడా నేను పేపర్లో చదివాను, 6,858 పోస్టులు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయట. 6,858. ఇందులో దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు 1,931. 6,858 ఎక్కడ, 1,931 ఎక్కడ అంటే అసలు సగమైంది, పావువంతు కూడా అప్లై లేరు. మరి కాబట్టి రాసిన వాళ్ళందరూ ఉద్యోగమే కదా సార్ అని మీరు అనొచ్చు. అందువల్ల ఒకవేళ ఈ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ జాబ్స్కి రిలేటెడ్ ఏమైనా కోర్సులు చేసి ఉంటే వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వాలని, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకుని రాసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా కూడా ఆగస్టు 12న జరిగినటువంటి మీటింగు నిర్ణయం మనకు జరిగింది. కాబట్టి మన కళ్ళ ముందు ఊళ్ళల్లో గ్రామ సచివాలయాలు బిల్డింగులు లెగుస్తూ ఉన్నాయి. అందులో ఉద్యోగస్తులు 12 మంది వస్తున్నారు, ఉద్యోగాలు చేసి వెళ్తున్నారు, మనకు ఉపయోగపడుతున్నారు, మన కళ్ళ ముందు ఉన్నారు, మన ఊళ్ళో ఉన్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంచుమించు చుట్టుపక్కల ఉద్యోగస్తులకే దగ్గరే ఉద్యోగాలు దొరికినాయి ఇవి. కాబట్టి ఇంచుమించు ఉన్న మండలంలో, ఉన్న ఊళ్ళల్లో, చుట్టుపక్కల ఊళ్ళల్లో కడుపులో చల్లగా కదలకుండా చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ, ఊళ్ళల్లో ఉన్న ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తూ, సేవ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ఈ ఉద్యోగం మీకు చాలా తప్పనిసరి. మీకు ఉద్యోగం అవసరం. ఇప్పుడు మీకు ఉద్యోగం అవసరం. రాజే రఫీ సార్ గారు నేను చెప్తున్నానుగా, మీకు ఉద్యోగం అవసరం. ఇప్పుడు మీకు ఉద్యోగం చాలా 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 అవసరం. మీకు ఇప్పుడు ఉద్యోగం, అన్ని సమస్యలు ఉద్యోగం ద్వారానే అనిపోతాయి. అన్ని సమస్యలకి పరిష్కారం జాబే. కనుక ఆ జాబ్ కోసం మీరు 35 రోజులు గ్రామ సచివాలయాల ఉద్యోగాలకి మీరు కష్టపడి చదవండి. హిస్టరీ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమడుగుతున్నారు అనేది నేను మళ్ళీ మీకు రేపు హిస్టరీకి సంబంధించిన కోణం ఏ పాయింట్లు అడుగుతున్నారని కొద్దిగా నోట్స్ తయారు చేసుకుని హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో గ్రామ సచివాలయాల పరీక్షలకి నేను రేపు మరో చిన్న వీడియో చేస్తాను. రైట్? జాగ్రత్తగా చదవండి, జనరల్ స్టడీస్ చదవండి. మీరు జనరల్ స్టడీస్లో ఎన్ని సబ్జెక్టులు చదువుతారో, ప్రభుత్వ పథకాలు, ఏపీ స్కీమ్స్, ప్రభుత్వ పథకాలు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వ పథకాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జిఎస్లో ఒక జిఎస్ సగం అయితే మిగతా సగం ప్రభుత్వ పథకాలే. తర్వాత మెంటలబిలిటీ రీజనింగ్ అవి మామూలే. కాబట్టి ప్రభుత్వ పథకాలకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు మీ ప్రిపరేషన్లో. ఈ రోజు నుంచి అయినా ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉన్నాయో అవి చూసుకొని ఓ నోట్స్లో రాసుకొని క్లియర్గా ప్రిపేర్ అయితే హ్యాపీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కూడా మీరు నీట్గా మీరు ప్రిపేర్ అయితే మీరు లైఫ్లో, ఓ రంగా చెప్పాలంటే మీరు లైఫ్లో హాయిగా మీరు సెటిల్ అయిపోతారు. చిన్న ఉద్యోగం అయినా చింతలు లేని ఉద్యోగం, హాయిగా ఒక ఉద్యోగం మన ముందుకు వచ్చింది. ఈ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నేను ఈరోజు మార్నింగ్ ఎక్కడో చదివాను. ఏం చదివానంటే, ఏ ఉద్యోగ సాధనకైనా తెలివితేటలు అవసరం. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో, ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్లో ఈరోజు చదివా, చాలా విచిత్రం అనిపించింది, మీకు చెప్పాలనిపించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పీరియడ్లో ఈ అనంతపురం జిల్లా గుత్తి, వజ్రకరూరు, పల్నాడులో కొల్లూరు,
ఆ తర్వాత కృష్ణా జిల్లా పరిటాల, గొల్లపల్లి ఈ ఊళ్ళలో వజ్రాలు దొరికాయంట రైతులకి, పొలాలు దున్నుతున్న రైతులకి. వర్షం కురిసి వెలిసిన తర్వాత వజ్రాలు మెరుస్తూ ఉండేవంట. ఆ దిబ్బల మీద, పొలాల్లో, కాలువ గట్ల మీద ఇలా వజ్రాలు దొరుకుతూ ఉండేవట. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు వజ్రాల వాళ్ళకి తొలి దశలో ఇంత రాయల్టీగా మీరు ఈ ఏరియాలో తవ్వుకోండి అని పర్మిషన్ ఇచ్చేవాళ్ళంట. ఆ తర్వాత లైసెన్స్ ఉంటేనే తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చేవాళ్ళంట. ఆ తర్వాత తవ్వడంలో మీరు ఇద్దరం కలిసి తవ్వుదాం అని చెప్పి తవ్వడం మొదలుపెట్టేవాళ్ళంట. ఆ తర్వాత కొంతమంది ఇంతకుముందు కూలీలతో పనిచేయించుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక కూలీలకి మీ ఇష్టం, మేము డైలీ కూలీ ఇవ్వలేము, మీరు వజ్రాలు చేయండి, మీరు దొరికిన వాటిలో 10% మీకు ఇస్తాము, మీరు వెతుక్కోండి, దొరికితే 10% ఇస్తాము, మీరు వెతుక్కోండి అంటే ప్రజలు జల్లెడ పట్టేవాళ్ళంట భూమి. ఇప్పుడు కూడా వర్షాలు కురిస్తే ఈ సంవత్సరం కూడా ఆ వజ్రగొర్రూరు, అనంతపురం జిల్లా, గుత్తి ఈ బెల్టులో ఈరోజు కూడా వజ్రాల వేట మనకు సాగుతానే ఉంది. ఇది ఇప్పటి స్టోరీ కాదు, ఎప్పుడో బ్రిటిష్ ఇండియా జమానా స్టోరీ. అయితే కొండల్లో, లోయల్లో వజ్రాలు కావాలని అంటే బ్రిటిష్ వాళ్ళు కానీ సామాన్య కొంచెం జనాలు మాంసం ముక్కలు లోయల్లోకి విసిరేసేవాళ్ళంట. మాంసం ముక్కలు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, మాంసం ముక్కలు లోయల్లో విసిరేవాళ్ళంట. లోయల్లో ఎప్పుడైతే మాంసం ముక్కలు విసిరేశారో ఆ మాంసం ముక్కలకి ఆ వజ్రాలు అతుక్కునేవట. ఆ తర్వాత మామూలుగా సృష్టి చర్యలో భాగంగా పక్షులు, కాకులు ఇలాంటివి ఆ మాంసం ముక్కలకి ఎగబడి ఆ మాంసం ముక్కను నోటగరుచుకొని కొండల మీదకి వచ్చి, చెట్ల మీదకి వచ్చి పొడిచి ఆ మాంసం ముక్కను తింటుంటే దానికి ఆనుకొని ఉన్నటువంటి వజ్రాలు ఉన్నాయే ఆ వజ్రాలు నేల మీద పడేవట. అప్పుడు జనాలు వాటిని ఏరుకునేవారట. ఎంత గొప్ప స్టోరీ! మీరు కూడా చాలా తెలివితో ఆ వజ్రాలు అనే ఉద్యోగాల్ని మీరు పట్టాలి. ఉంటాను మరి. నేను మీ శ్రీ రఫీజాన్ని. సచివాలయాలు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓ చిన్న జాబ్ కొట్టండి అబ్బా, పాకెట్ మనీ వస్తుంది. ఆ తర్వాత గొప్ప జాబ్ కొడదాం. ముందు చిన్న జాబ్ కొట్టండి, తర్వాత గొప్ప జాబ్ కొడదాం. ఉండనా మరి. నేను మీ శ్రీ రఫీజాన్ని. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.